హైదరాబాద్ చింతల్ బస్తీ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా 108 నామాలతో శ్రీ వాసవి దేవికి గణేష్ వందనం, హోమం, అర్చనలు, పూజలు నిర్వహించారు। అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు। ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, ట్రెజర్ కాల్వ సుజాత, అదనపు కార్యదర్శి నల్లమల్ల రాధ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి బృందం పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। नमो शरीरग्रीवाय सहस्राक्षाय विदुहे अदो अये सत्वानोऽन्तरिक्षो नमः क्रमं च धर्मोपयस्मयोज्यां याश्च देशोऽपरावाघोवान् अवतोत्वसं सहस्राक्षसुदेवदे निषेधुर्यानामका न्यूनाभव प्रत्यन्तरकवर्धनोऽशुल्यमानवाकुन्ताय अनेशन्येषापुरुदे जाते हेतुमे विश्वदेवः अस्मान् विश्वलक्ष्म्यां नमस्ते अष्टष्टवे भाव्यामतदेवमवाभ्यां सर्वणे परिदे धर्महेतुस्वान् मैडम
लक्ष्मी स्वरूपिणी नमो ऐं श्रीं श्रीकंठे नमो ऐं श्रीं देवात्मने नमो ऐं श्रीं महाशिवरूपिणे नमो ऐं श्रीं महालक्ष्मी नमो ऐं श्रीं महालक्ष्मी नमो ऐं श्रीं महादेव नमो ऐं श्रीं महादेव नमो ऐं श्रीं अशांतये नमो ऐं श्रीं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमो ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमो ऐं ह्रीं देवात्रे नमो ऐं ह्रीं श्रीमात्रे 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 नमो ऐं యనముల చిరునగవుల పరిపాలించే జననీ అభయము పాడే జననీ మనసే నిలకమై స్మరణే చల్లని తల్లికి చంద్రహారతి రమణ తలుపుల కరళ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణుత శాశ్వతి మంగళ శ్రీలలిత శివయోగి సర్వకామదా శ్రీగిరిలయ విరామయ సర్వమంగళ కామదా జననీ వేగరామే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా కుంకుమతో గులాలతో తల్లిని పూజించినచో ఎల్లరూ కోరికలన్నీ తీర్చులుగా మన తల్లి ఏ వాసిగా పెనుగొండ పురాణ కుసుమ శెట్టి కూతురుగాను కన్యకామై వెను వైశ్యులకు కుల దేవతగాను మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి యనముల చిరునగవుల పరిపాలించే జననీ అభయము పాడే జననీ మనసే నిలకమై స్మరణే చల్లని తల్లికి చంద్రహారతి రమణ తలుపుల కరళ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణుత శాశ్వతి మంగళ శ్రీలలిత శివయోగి సర్వకామదా శ్రీగిరిలయ విరామయ సర్వమంగళ కామదా శ్రీ కన్యక జననీ వేగరామే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా నీదు సేవే ముక్తికి ద్రోవా కుంకుమతో గులాలతో
వైశ్యులకు కుల దేవతగాను మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి సాష్టాంగ నమస్కారం. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు జరుపుకుంటున్నటువంటి రోజు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చింతలబస్తులో ఉన్నటువంటి ఆఫీసులో ఈరోజు మహిళా విభాగం అలాగే మహాసభ ఆధ్వర్యంలో జరిగినటువంటి వాసవి మాత జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటి మహిళలకి అలాగే ఎక్కడెక్కడైతే పూజా కార్యక్రమాలు అతిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకు కూడా అమ్మవారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు వాసవి కన్యకా పరమేశ్వరి అంటే ఆర్యవైశ్యుల దేవత ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులకు అందరికీ దేవత. పార్వతీ అంశలో పుట్టినటువంటి వాసవి మాత, మరి వాసవి మాతకు ఉన్నటువంటి అంటే ఆ కాలంలో మరి వాసవి మాత జన్మించిన సమయంలో పెరిగి పెద్దదైన తర్వాత మరి ఒక రాజు తనని చెరబట్టే సమయంలో 102 గోత్రాలతో మరి 102 కుండలిలో జీవితాన్ని మరి తన 102 గోత్రాల ఆర్యవైశ్యులందరూ కలిపి పెనుగొండలో వెలిసినటువంటి వాసవి మాత అక్కడ మరి రాజు ఎవరైతే వాసవి మాతని చెరబట్టదలిచాడో దానికి భిన్నంగా వాసవి మాత మరి తన ఆత్మ సమర్పణ చేసి అగ్నికి తన జీవితంతో పాటు 102 గోత్రాల ఆర్యవైశ్యులు కూడా అగ్నికి ఆహుతైనటువంటి సమయంలో మరి ఆర్యవైశ్య అంటే ఇంతమంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు 102 గోత్రికులతో ఇప్పటి వరకు కూడా ఆర్యవైశ్యులు జరుపుకుంటున్నటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం, వాసవి మాత జయంతిలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మరి అమ్మవారు ఎంతో నిష్ఠతో ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈరోజు వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్నటువంటి ఆర్యవైశ్యులకి అందరికీ శాంతి సౌభాగ్యం కలగాలని, ప్రపంచం శాంతిగా ఉండాలని ఆనాడు అమ్మవారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు కూడా భూమి మీద జీవితం ఉన్నంత వరకు ఆర్యవైశ్య కులంలో పుడితే బాగుండు అన్నట్టుగా అమ్మవారి కులంలో 102 గోత్రికులు ఎవరైతే ఆత్మార్పణ చేసుకున్నారో వారందరి కుటుంబీకులే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు. కాబట్టి దాన ధర్మాలకి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్యవైశ్యులు ఆనాడు అమ్మవారు ఆత్మార్పణ చేసుకునే సమయంలో కూడా ఎవరిని ఆర్యవైశ్యులు మీరెవరిని ఇబ్బంది పెట్టొద్దు, మీ వ్యాపారాలు చేసుకోవాలి, 10 మందికి అవసరమైతే సహాయపడాలి, అన్నదానాలు కానీ మీ వ్యాపారంలో కానీ ఎవరికి కూడా అన్యాయం చెయ్యొద్దు అని ఈరోజు ఏ గుడి చూసినా, ఏ గోపురం చూసినా, ఏ అన్నసత్రాలు చూసినా ఆర్యవైశ్యులు ఒక చేత్తో రూపాయి సంపాదిస్తే 10 పైసల దానం చేస్తారు అనడానికి కూడా వాసవి మాత ఇచ్చినటువంటి ఆశీర్వాదము. ఈరోజు దానగుణంలో ఆర్యవైశ్యులకు మించిన వారు ఎవరూ లేదు. ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు ఆర్యవైశ్యులది. అమ్మవారు లక్ష్మి నల్లమల్లి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అడిషనల్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన రాష్ట్ర కార్యాలయంలో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాము మహిళలతో. ఇలాగే అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం జరగాలని అన్ని జిల్లాల వాళ్ళకి, మండలాల వాళ్ళకి, బస్తీ స్థాయి నుంచి ప్రతి చోట అమ్మవారివి మన ఆర్యవైశ్య సంఘం తరపున ఈరోజున అమ్మవారి జన్మదిన వేడుకలు జరుపుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విశిష్టతగా జరుపుకోవడానికి, ఈరోజు మా కులదేవత అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మేము ఈరోజు మహాసభలో మీట్ అయ్యాము. ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం చేశాము, కుంకుమార్చన చేశాము, పూజ చేసుకున్నాం. అందరం చాలా సంతోషంగా ఉంది. కాచం సుష్మా, కల్వ సుజాత గారు అండ్ నల్లమల్లి రాధా గారు అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక్కడ మేము వాళ్ళ సమక్షంలో మేము పూజ చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వాసవి పూజకు వచ్చాను, చాలా బాగా జరిగింది. నా పేరు రాణి అండి.
జయలక్ష్మి జై వాసవి మాతకు జై జై వాసవి మాత. జై వాసవి. పద్మజ. జై. పాడ్యం ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర, ప్రతి చోట భూప్రపంచం అన్ని చోట్ల అమ్మవారి జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఇక్కడ చింతల్ బస్తీలో ఉన్న వాసవి మహాసభలోను ఇక్కడ మహాసభ మహిళా విభాగం అలాగే మహాసభ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కుంకుమార్చన అలాగే అమ్మవారికి అభిషేకాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మాది 33 జిల్లాల వాళ్ళు ఉంటారు. అన్ని జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు ప్రతి ఊర్లో గుళ్ళు ఉంటాయి. అక్కడ కుంకుమార్చనలో అందరూ పాల్గొని ఉంటారు. అలాగే ఇక్కడ ఒక రంగారెడ్డి డిస్టిక్, సికింద్రాబాద్, హైదరాబాద్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ అండి.